hi, I'm at Shirdi Sai Baba Temple in Auckland, Anamata. So Auckland lo the only biggest Sai Baba temple. I am a devotee of Sai Baba kabatti. నేను ప్రతి సంవత్సరం 2 సార్లు షిర్డీ వెళ్తూ ఉంటాను. అలాంటిది ఆక్లాండ్లో బాబా టెంపుల్కి రావడం నిజంగా ఇస్ మై బ్లెస్సింగ్. అండ్ వీళ్ళే వాలంటీర్గా ఏర్పరిచిన టెంపుల్ అనమాట. సో ఐ జస్ట్ వాంట్ టు షో యూ హౌ ఇట్స్ గోయింగ్ టు బి ఇన్సైడ్. धर्म अर्थ काम मोक्ष चतुर्विध पुरुषार्थ सिद्धि द्वारा प्राप्त्यर्थम भय This is so beautiful temple. నేను యాక్చువల్గా ఆక్లాండ్లో న్యూజిలాండ్లో వేరే దేశంలో ఇంత పెద్ద సాయిబాబా టెంపుల్ ఉంటుంది అనుకోలేదు. ఆల్మోస్ట్ హైదరాబాద్లో ఉన్న టెంపుల్స్ కన్నా పెద్ద సైజులో ఉందన్నమాట. సో ఏమాత్రం తీసిపోని విధంగా సో బ్యూటిఫుల్. అంటే ఇక్కడ షిర్డీ సాయిబాబా అంటే ఓన్లీ మన తెలుగు వాళ్ళకి కాకుండా నార్త్ ఇండియన్స్కి అలా ప్రతి స్టేట్ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రతి భక్తులకి అనుసంధానంగా అంటే ఆ విగ్రహాన్ని కానీ ఆ టెంపుల్ స్ట్రక్చర్ కానీ ఆ టెంపుల్ ఇంటీరియర్స్ కానీ ఇన్ఫ్రా కానీ ఇట్స్ లైక్ వెరీ బ్యూటిఫుల్. అంటే అందరు స్టేట్స్ వాళ్ళకి అనుకూలంగా ఉన్నట్టుంది టెంపుల్. అంటే మన సౌత్ వాళ్ళకే కాకుండా బికాస్ న్యూజిలాండ్లో ప్రతి ఒక్కరు వచ్చి ఉంటారు కాబట్టి అందరికీ బ్యూటిఫుల్ అనమాట. అండ్ సాయిబాబా టెంపుల్తో పాటు ఇంకా పక్కన రాముడు టెంపుల్, అలాగే ఆంజనేయ స్వామి టెంపుల్, విఘ్నేశ్వర టెంపుల్, శివుడు టెంపుల్ ఇవన్నీ కూడా ఉన్నాయి యాక్చువల్గా. సో దిస్ ఈజ్ లైక్ వెరీ పీస్ అనమాట. అండ్ ఇక్కడ ఈ టెంపుల్లో ప్రతి ఒక్కరు ప్రతిరోజు వచ్చి వాలంటీర్గా ఫుడ్లో కానీ లేకపోతే డొనేషన్స్లో కానీ హెల్ప్ చేసి ఈ టెంపుల్ని ఒక ట్రస్ట్గా వాళ్ళే ఒక ఫామ్ చేసుకుని ఈవినింగ్ ప్రతి ఒక్కరికి ఫ్రీ డిన్నర్ కూడా ఇక్కడ ఇస్తూ ఉంటారు అనమాట. సో ఇంత పెద్దది ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. లోపలికి వచ్చిన తర్వాత ఇట్ ఈస్ లుకింగ్ లైక్ ఎ డిఫరెంట్ వరల్డ్. ఐ వాంట్ టు సే థ్యాంక్స్ టు అశ్విన్ హూ గాట్ మీ సచ్ ఎ వండర్ఫుల్ టెంపుల్. షిర్డీలో లాగా ద్వారకా కూడా ఒక చిన్న ద్వారకా కూడా అరేంజ్ చేసుకున్నారు. అండ్ ఇక్కడ నవగ్రహాలు, అక్కడ కాళికాదేవి, ఎవ్రీవన్ ఇస్ దేర్ అనమాట.
సో న్యూజిలాండ్కి ఒక్కసారి టెంపుల్కి వస్తే ఇంకే టెంపుల్కి వెళ్ళవసరం లేకుండా ఎవ్రీథింగ్ ఈజ్ హియర్ అనమాట. వెరీ హ్యాపీ టు కమ్ టు దిస్ టెంపుల్. ఎందుకంటే నేను ఆల్మోస్ట్ లైక్ హైదరాబాద్ వదిలి న్యూజిలాండ్ వచ్చి ఆల్మోస్ట్ దిస్ ఈజ్ మై 53rd డే. 53rd డేలో అంటే ఇన్ని రోజుల తర్వాత ఒక టెంపుల్కి వెళ్ళడం నిజంగా నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. మా రోడ్ వాళ్ళు నేనైతే 50 రోజులు ఉన్నాను, అక్కడైతే గురుద్వారా నేను రెగ్యులర్గా వెళ్తూ ఉంటాను, మా హోటల్ బ్యాక్ సైడ్ ఉంటాను కాబట్టి. అండ్ అక్కడ స్వామినారాయణ టెంపుల్ ఓన్లీ సండే ఒక 4 hours మాత్రం ఓపెన్ చేస్తారు. అది నాకు టైం దొరకలేదు ఆ రోజు షూటింగ్ ఉండడం వల్ల. బట్ చాలా రోజుల తర్వాత టెంపుల్కి రావడం నిజంగా చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. అందులోని నేను ఇష్టంగా భావించే షిరిడి సాయిబాబా టెంపుల్కి ఇన్ని రోజుల తర్వాత ఆక్లాండ్లో రావడం ఐఎమ్ బ్లెస్డ్ అన్నమాట.